నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. ఇంట బయట ఒత్తిళ్లు కూడా ఉంటుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకము నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు కుటుంబ కార్యక్రమాలు ఉంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. పెట్టుబడుల విషయాల్లో తొందరపడుతూ ఉంటారు. ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించండి. మిథున రాశి వాళ్లకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. శుభవార్తలు వింటారు. వాహన యోగాలు కలిసి వస్తుంటాయి. సామాజిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ శనైశ్చర స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి విమర్శలు చేసి మీ గౌరవాన్ని తగ్గించుకోకూడదు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈరోజు పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో ఉన్న అవాంతరాలు ఆటంకాలు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. శుభ కార్యక్రమాల కోసం ఆలోచనలు చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు స్నేహితులతో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకుంటూ ఉండాలి. తెలియనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి చక్కెర పొంగలిని నివేదన చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు శుభవార్తలు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలతలుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. విందు వినోదాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల్లో కాస్త అనుకూలతలు పొందే ప్రయత్నం చేస్తుంటారు. విందు వినోదాల కోసమై ధనాన్ని సమీకరించుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో చంద్రగ్రహానికి అర్చన నిర్వహించండి. మకర రాశి వారు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు పొందుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు.
మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి వివాదాలను జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం క్షిప్ర గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి మోదకములు నివేదన చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటుంటాయి. నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ రూపాల్లో ఆలోచనలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.